ఆగస్టు 26, 2026 నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా వినిపించిన భారీ శబ్దాలు. ఆ తర్వాత క్షణాల్లోనే మారిపోయిన పరిస్థితులు. ప్రశాంతంగా కనిపించిన నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. నీటితో పాటు మంచు, బండరాళ్లు, మట్టి, కొండచర్యల శిథిలాలు భారీ ప్రవాహంలా దూసుకొచ్చాయి. కళ్ల ముందే ఇల్లు, రహదారులు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఎటు చూసినా బురద, ఎటు చూసినా శిథిలాలే. ఇది నేపాల్లోని బోటే కోషి నది పరివాహక ప్రాంతాన్ని కుదిపేసిన భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్. ముఖ్యంగా రసువా జిల్లాలో ఈ వరద తీవ్ర విధ్వంసం సృష్టించింది. టిబెట్ వైపు నుంచి వచ్చిన భారీ ఐస్, రాక్, డెబ్రీస్ ప్రవాహం లెండేఖోలా ప్రాంతం మీదుగా బోటే కోషి నది వైపు దూసుకురావడంతో దిగువ ప్రాంతాల్లో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది. నిన్నటి వరకు సాధారణంగా కనిపించిన రహదారులు ఇప్పుడు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఇల్లు ఉన్న చోట బురద, రాళ్లు, శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం తన మార్గాన్నే మార్చేసినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీటితో పాటు వచ్చిన భారీ బండరాళ్ళు, మట్టి, మంచు ముక్కలు విధ్వంసాన్ని మరింత పెంచాయి. ఈ వరద ఎంత వేగంగా వచ్చిందో అర్థం చేసుకోవాలంటే నీటి మట్టం పెరిగిన వేగమే నిదర్శనం. గల్చి ప్రాంతంలో కేవలం 30 నిమిషాల్లోనే ట్రిషులి నది నీటి మట్టం దాదాపు 9 మీటర్లు, అంటే 30 అడుగుల మేర పెరిగింది. దీంతో ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు దాదాపు సమయం లేకుండా పోయింది. అసలు ఇంతటి భారీ వరద ఒక్కసారిగా ఎలా వచ్చింది? ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ప్రాథమికంగా భూకంపం కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ తాజా శాస్త్రీయ పరిశీలనల్లో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హిమాలయాల్లోని భారీ హిమనదం లేదా మంచు రాతి భాగం ఒక్కసారిగా కూలిపోయి భారీ ఐస్ ర్యాక్ అవలాంచ్గా దిగువకు దూసుకొచ్చినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రవాహం లెండేఖోలా నదిలోకి చేరి నీరు, మట్టి, మంచు, బండరాళ్లను భారీ వేగంతో దిగువ ప్రాంతాలకు తీసుకెళ్లినట్లు పరిశోధకులు చెప్తున్నారు. అంటే ఇది కేవలం సాధారణ వర్షపు వరద కాదు. హిమాలయాల ఎత్తైన ప్రాంతాల్లో జరిగిన మంచురాతి కూల్చివేత ప్రభావంతో ఏర్పడిన అత్యంత వేగవంతమైన డెబ్రీస్ ఫ్లో. అందుకే మార్గంలో ఎదురైన వంతెనలు, రహదారులు, ఇళ్లు, విద్యుత్ ప్రాజెక్టులు కూడా భారీగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తు ప్రభావం భారతీయులపైన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు భారతీయుల ఆచూకీపై అనిశ్చితి నెలకొంది. విదేశీ పర్యాటకులు, యాత్రికులు కూడా ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఆగస్టు 27 నాటికి వందలాది మంది గల్లంతైనట్లు వివిధ అధికారిక మీడియా నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రతి నిమిషం కీలకంగా మారింది. బురద, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం నేపాల్ భద్రతా రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. అయితే రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవటమే పెద్ద సవాలుగా మారింది. మరోవైపు ఈ విపత్తుపై భారత్ కూడా వెంటనే స్పందించింది. నేపాల్కు అవసరమైన ఆహారం, మందులు, ఇతర అత్యవసర సహాయక సామాగ్రిని అందించేందుకు భారత్ చర్యలు చేపట్టింది. బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు పరిస్థితిని బట్టి మరిన్ని రెస్క్యూ, రిలీఫ్ బృందాలను పంపేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉంది. గల్లంతైన భారతీయుల సమాచారాన్ని సేకరించడం, వారి కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడం వంటి చర్యలు కూడా కొనసాగుతున్నాయి. హిమాలయ ప్రాంతాల్లో ఇలాంటి విపత్తుల ముప్పు రోజురోజుకు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లేషియర్ కరుగుదల, మంచురాతి అస్థిరత, పర్వత ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇవన్నీ కలిసి భవిష్యత్తులో మరిన్ని ఆకస్మిక వరదలు, కొండచర్యలు, డెబ్రీస్ ఫ్లోలకు కారణమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఘటన హిమాలయ ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రకృతి విపత్తుల ముప్పుపై మరోసారి తీవ్ర హెచ్చరికగా నిలిచింది. డయాబెటీస్ పేషెంట్స్కు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్న ఎస్ఎస్కే గ్లోబల్ డయాబెటీస్ సెంటర్ ఇప్పుడు కొత్త చిరునామాకు మారింది. ఇప్పటి నుంచి ఎస్ఎస్కే హాస్పిటల్లో మీకు అన్ని డయాబెటీస్ సేవలు అందుబాటులో ఉంటాయి. మా కొత్త చిరునామా 3వ లైన్, జేమ్స్ గార్డెన్, వెంకట్రామపురం, నెల్లూరు. ఇకపై డయాబెటీస్కు సంబంధించిన అన్ని సేవల కోసం ఎస్ఎస్కే హాస్పిటల్ను సందర్శించండి.